అప్పుడు దేశవ్యాప్తంగా కరోనా ప్రబలుతున్న రోజుల్లోని శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ JN.1 కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఇది ప్రవేశించిన తర్వాత శ్రీకాకుళంలో మెల్లమెల్లగా కేసులు నమోదవడం అయితే వస్తుంది. అయితే దీనిపైన అసలు శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి మనతో పాటు ఉన్నారు. అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనేది వారి మాటలో తెలుసుకుందాం. మేడం, ప్రజెంట్ ఈ JN.1 వేరియంట్ ఏదైతే ఉందో దీని పట్ల ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. వారు ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ సోషల్ మీడియాలోని అక్కడ ఇక్కడ చూసి. అసలు దీనిపైన అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇది ఎలా ఉండబోతుంది? నమస్తే అండి. అసలు యాక్చువల్గా JN.1 వేరియంట్ ఇది ఒమిక్రాన్ వేరియంట్. ఇది సీరియస్గా అయితే లేదు, కనిపించవచ్చు. రీజన్స్ మోస్ట్లీ ఇక్కడ నుంచి అయ్యప్ప భక్తులు వెళ్ళి రావడం వల్ల మనకు వచ్చిన 5 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఇందులో ఒకటి అయ్యప్ప మాల వేసి కేరళ వెళ్ళి వచ్చిన వ్యక్తి నుంచే మనకు వచ్చింది. ఇంకొకరు ట్రావెలింగ్ విజయవాడ వెళ్ళి వచ్చిన వాళ్ళది వచ్చాయి. ఇంకా మిగిలిన ముగ్గురు కూడా చాలా సివియరీ మార్బిడ్ పేషెంట్లు. సో వాళ్ళకి బాగలేక వార్డులో అడ్మిట్ అయినాక అట్లా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి. మామూలు జనాలకి మనం ఎవరికి కూడా ర్యాండమ్గా కాఫ్ కోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎవరికి కూడా మనకి పాజిటివ్ అయితే రావట్లేదు. సో ప్రజలు కూడా భయపడనంత అవసరం అయితే లేదండి, కానీ జాగ్రత్త అనేది అవసరం. మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే భౌతిక దూరం, మాస్క్. ముఖ్యంగా పండగలు అవుతూ ఉన్నాయి, పండగ సీజన్ ఉంది, షాపింగ్లు ఎక్కువ అవుతున్నాయి. తర్వాత ఈ కేరళ వెళ్ళడము లేదా ఇతర పండగలకి తిరుపతి ఇవి వెళ్ళడం కూడా చాలా ఎక్కువ ఉంది రద్దీ. సో వీటి నుంచి మనం కొంచెం తప్పించుకోగలిగితే లేదా వెళ్ళిన భక్తులు కూడా కొంచెం జాగ్రత్త పడితే వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని కొంచెం భౌతిక దూరం పాటించి ఇక్కడికి వచ్చాక కూడా తిరిగి వచ్చిన తర్వాత వచ్చాక ఇవన్నీ పాటిస్తే మాత్రం ఎవరికి రాదండి. సో దేశవ్యాప్తంగా కేసులు కొద్దిగా అవుతున్నా మన జిల్లాలో అయితే ఇప్పటి వరకు మనం అన్నీ ఒక దరిదాపులా 150-200 టెస్టులు ర్యాండమ్గా మనం చేసినా కూడా మనకు 5 పాజిటివ్ వచ్చాయి. ఈ 5 కూడా 5 2 ట్రావెలింగ్ హిస్టరీ మాత్రం ఉంది ఖచ్చితంగా. సో ఉన్న పేషెంట్లు అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు, హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 2 మాత్రం వార్డులోనే డయాగ్నోసిస్ చేయడం జరిగింది కాబట్టి వార్డులోనే కోవిడ్ వార్డుకి షిఫ్ట్ చేసాం GGHలో డయాగ్నోసిస్ చేయడం వల్ల. బట్ అంత ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ అండి. ప్రజలైతే భయపడనక్కర్లేదు. కానీ మనకు ఆల్రెడీ కోవిడ్ అన్నిది తెలియచేసింది కాబట్టి ఇలా ఉండాలనేది మనకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా భౌతిక దూరం, మాస్క్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఈ 3 పాటిస్తే చాలండి, మనకి కోవిడ్ మన దగ్గరికి రాదు. ఎవరికైనా కుటుంబంలో సోకినట్లయితే కనుక హోమ్ క్వారంటైన్ ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా, లేకపోతే నార్మల్గా ఆ డిస్టెన్స్ మాస్క్ పెట్టుకొని అలా ఇంట్లో తిరిగినా పర్వాలేదు? మామూలుగా సీజనల్గా వచ్చే జలుబు దగ్గైనా మనకు ఒకరికి ఉంటే ఇంట్లో ఇంకొకరికి వస్తుందండి. సో కోవిడ్ కూడా ఇప్పుడు ఇంచుమించు అయిపోయి కాబట్టి కొంచెం క్వారంటైన్గా ఐసోలేషన్గా ఉంటే రాకపోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ వయోవృద్ధులు కానీ ఉంటే వాళ్ళకి ఎక్కువగా సిమ్టమ్స్ కనిపించవచ్చు, తద్వారా వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఎవరికైనా వచ్చినా వాళ్ళని ఐసోలేషన్గా ఇంట్లో ఐసోలేటెడ్గా ఉంటే మంచిది. ఎన్ని కేసులు నమోదు అయితే మీరు కట్టుదిట్టమైన కర్ఫ్యూ లాంటివి ఏమైనా కానీ నైట్ కర్ఫ్యూ లాంటివి కానీ ఏమైనా విధించడం జరుగుతుందా? ఇది మన దగ్గర నుంచి ఎటువంటి ఉండదండి. పైనుంచి మనకి ఏ ఉత్తర్వులు వచ్చినా వాటిని మనం ఖచ్చితంగా పాటిస్తాం. చూసుకున్నట్లయితే కనుక ఇది COVID-19 ఇది అయినప్పటికి కూడాను ఒమిక్రాన్ వేరియంట్తో సంబంధం ఉంది కాబట్టి ఇది అంతగా ప్రజల మీద అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. అయినప్పటికి కూడాను పూర్వం మనం అందరం కూడాను కోవిడ్ బారిన పడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నాం అవన్నీ కూడాను యథావిధిగా అవే జాగ్రత్తలు తీసుకుంటూ డిస్టెన్స్ అలాగే హ్యాండ్ వాష్ చేసుకుంటూ మాస్క్ ధరించి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకరి నుండి ఒకరికి వెళ్లకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎవరు కూడాను ఎవరి నుంచి ఎవరికి కూడాను సోకే అవకాశం అయితే ఉండదు. అలాగే ట్రావెల్ హిస్టరీ ఉన్న వారికి మాత్రమే ఇప్పటివరకు కూడాను ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో బయటికి వెళ్ళేవారు అలాగే ఇప్పుడు ప్రస్తుత రోజులు చూసుకున్నట్లయితే కనుక వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. పొద్దున పూట ఉష్ణోగ్రత వేరేలా ఉంటుంది, సాయంత్రం అయ్యేటప్పటికి చలి తీవ్రత పెరుగుతుంది. సో ఇటువంటి ఇన్బ్యాలెన్స్ వాతావరణంలో కూడాను ప్రజలు సురక్షితంగా క్లోత్స్ వేసుకుంటూ ఆరోగ్యపరంగా కూడా కొన్ని సూత్రాలు మాత్రం పాటించాల్సి వస్తుందని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.